గాయ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కింద ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. బెంగళూరు కలెక్షన్స్ గురించి అయితే అప్డేట్ అయితే చేశాను, దేవరం మూవీది. అండ్ ఆ ఛానల్ లో కూడా బెంగళూరు కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఛానల్ కి వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, దాంట్లో కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి. మెయిన్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తాయి. అండ్ మిగతా వీడియోస్ అయితే ఉంటాయి, ఆ వీడియోస్ అయితే దాంట్లోనే చేస్తుంటాను. సో మీరు అక్కడ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. అనిరుద్ధ్ స్టాంప్ అయితే పడింది దేవరం మూవీ మీద. అసలు స్టాంప్ ఏంది బ్రో, అసలు అనిరుద్ధ్ ఏంది అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. దేవరం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన అందరికి బాగా తెలుసు, సాంగ్ సూపర్ హిట్ అయితే ఇచ్చాడు, అలాగే బీజిఎమ్స్ బాగా చేస్తాడు అని మన అందరూ తెలుసు. రిలీజ్ కి ముందు అనిరుద్ధ్ ఒక స్టాంప్ అనేది అయితే ఉంటుంది. తను మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత, అంటే మొత్తం రీ రికార్డింగ్ అలాగే మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత తను ఆన్లైన్ లో ఒక ట్వీట్ అయితే వేస్తాడు. తను ప్రతి మూవీ కూడా వేయడు. ఏ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో, ఏ మూవీ అయితే బాగా సూపర్ హిట్ అవుతుందో ఆ మూవీకి మాత్రమే తను ఒక ట్వీట్ అయితే వేస్తాడు. విజయ్ తలపతి గారి లియో మూవీకి అయితే వేయడం అయితే జరిగింది. ఆ మూవీ ఎంత హిట్ అయితే మనందరూ చూసాం, దాదాపు 600 crores అయితే క్రాస్ అయితే చేసింది. అండ్ సెకండ్ డేట్ వచ్చేసి జవాన్ మూవీకి అయితే వేయడం అయితే జరిగింది. ఆ మూవీ మనం చూసాం ఎక్కడో లెవెల్ 1000 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ డేట్ వచ్చేసి జైలర్ మూవీకి అయితే వేయడం జరిగింది. ఆ మూవీ కూడా చూసాం 650 crores వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే తను మొన్న ఇండియా 2 మూవీ రిలీజ్ అయింది. ఇండియా 2 కూడా ట్వీట్ అయితే వేయలేదు, ఎలాంటి రెస్పాన్స్ కూడా చెప్పలేదు. బట్ ఇప్పుడు ఈ మూవీకి దేవరా మూవీకి ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఇదే ట్వీట్. అలాగే తను ఇంతకు ముందు వేసిన మూవీస్ ట్వీట్ కూడా చూడండి. దీనికి సింబల్ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా, మూవీ గోయింగ్ టు ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది అయితే మామూలు హిట్ కూడా కాదు. అనిరుద్ధ్ మామూలు స్టాంప్ కాదు, తనది అయితే పక్క బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటేనే మాత్రమే తనైతే ట్వీట్ అయితే వేస్తాడు. అండ్ అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఈ రోజు మార్నింగ్ వర్క్ అయితే రీ రికార్డింగ్ అయితే జరిగింది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఆ వర్క్ మొత్తం అయిపోయిన వెంటనే ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది తను. సో ఇది గైస్ వీడియో, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కింద ఒక ఛానల్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ డైలీ ఒక 10 వీడియోస్ అయితే వస్తుంటాయి. సో దీంట్లో మెయిన్ గా 1-2 వీడియోస్ మాత్రమే వస్తాయి, అక్కడ 10 వీడియోస్ వరకు వస్తాయి. సో మీరు ఆ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.